jungle. నమస్కారం. విశ్వా న్యూస్ కు స్వాగతం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపల్ 8వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ప్రచారం జైత్రయాత్రలా సాగుతోంది. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి అభ్యర్థి జయప్రకాష్ తరపున ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. వార్డు అభివృద్ధి చెందాలంటే కష్టపడే తత్వం ఉన్న కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని వారు పిలుపునిచ్చారు. గత 5 ఏళ్లుగా వార్డు అభివృద్ధి కుంటుపడిందని, తాడు బొంగరం లేని వ్యక్తులకు ఓటు వేసి మోసపోవద్దని ఎమ్మెల్యే శంకర్ హెచ్చరించారు. జయప్రకాష్ ప్రజల మనిషి అని, ఆయన గెలుపుతోనే 8వ వార్డు జిల్లాలోనే ఆదర్శవంతంగా మారుతుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరిస్తూ హస్తం గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీ అందించాలని కోరారు. ఈ భారీ ప్రచార ర్యాలీలో కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రకాష్కు అపూర్వ స్వాగతం పలికారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధాన్ని ఆలోచించి వాడాలని, అభివృద్ధిని కాంక్షించే కాంగ్రెస్కే పట్టం కట్టాలని ఎమ్మెల్యే శంకర్ విజ్ఞప్తి చేశారు. మేము ఎక్స్ఎమ్మెల్యే ప్రతాప్ అన్న మేమందరం ఇక్కడ రావడం జరిగింది. వారు ఎన్నికల కంటే ముందే దాదాపు 3.5 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ సీసీ రోడ్లు, డ్రైనేజ్ చేయడం జరిగింది కార్యకర్తగా ఉన్నప్పుడే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఎమ్మెల్యే గారు ఉన్నారు. రేపు ఈ కాలనీకి సంబంధించిన 8వ వార్డుకు సంబంధించిన పనులు ఏమైనా జరగాలంటే అధికార పార్టీ ఎమ్మెల్యేకు అనుకూలమైన వ్యక్తికి ఓటేస్తేనే మంచి జరుగుతుంది వార్డు. కాబట్టి ఇలా 7వ వార్డులో కూడా ఎన్నో పనులు చేయడం జరిగింది. ఇలా 2 సంవత్సరాల నుంచి ఎన్నో పనులు చేయడం జరిగింది. కాబట్టి గడపకు తిరుగుతూ ఉంటే మమ్మల్ని ఏమంటారు ఎక్స్ఎమ్మెల్యే అంటే, మీరు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు, ఒక మంచి పని చేసిన చురుకైన కార్యకర్తకు టికెట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ తప్పు చేయలేదు, న్యాయం జరిగింది ఆ కాంగ్రెస్ కార్యకర్తకు. కాబట్టి ఆ కాంగ్రెస్ కార్యకర్త, చురుకైన కాంగ్రెస్ కార్యకర్త ఎన్నో పనులు చేస్తూ ఉన్నాడు. ఇంకా ఇప్పుడు కౌన్సిలర్గా ఎన్నుకుంటే మాకు ఎన్నో పనులు జరుగుతాయని వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు. తప్పకుండా ఏ ఇంటికి పోయినా, ఏ గడపకు పోయినా, ఏ అక్కను కలిసినా, ఏ అన్నను కలిసినా చెప్తున్నారు ప్రకాష్ను గెలిపించే బాధ్యత మాది అని చెప్పి ఒక భరవాసిస్తున్నారు. కాబట్టి పూర్తి నమ్మకం వచ్చింది మాకు. ప్రకాష్ గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు. అందరికీ నమస్కారం. నాపై నమ్మకం ఉంచి నాకు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చిన గౌరవ ఎమ్మెల్యే శంకరన్న గారికి, ప్రతాపన్న గారికి, శ్యామన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే శంకరన్న గారి ఆధ్వర్యంలో నేను గత 2 సంవత్సరాల నుంచి దాదాపుగా 3.5 కోట్ల రూపాయల పనులు చేయడం జరిగింది 8వ వార్డులో. అందరూ నాకు ఓటేసి గెలిపించి అభివృద్ధిలో భాగస్వామ్యులు కాగలరని మనవి. శంకరన్న గారిని నేను ఇంకా వర్క్స్ అడిగాను, అవన్నీ కూడా ఇప్పుడు శాంక్షన్ చేశారు. మా కాలనీలో ఒక బోర్ అడిగారు, బోర్ కూడా ఇప్పుడే చెప్పారు, చేస్తామని చెప్పారు. దయచేసి ఓటర్లకు విజ్ఞప్తి, 11వ తారీఖు రోజు మీ అమూల్యమైన ఓటుని కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు సీరియల్ నెంబర్ 1పై వేసి నన్ను గెలిపించగలరని ప్రార్థన. నేను ఇప్పటివరకు దాదాపుగా 3.5 కోట్ల రూపాయల పనులు చేశాము. ఇంకొక 4.5 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది వర్క్స్. నాకు ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు, నువ్వు గెలిచేసిరా, నేను అవి వితిన్ ద 1 ఇయర్లో మొత్తం వర్క్స్ కంప్లీట్ చేస్తాను నాకు హామీ ఇచ్చారు. దానికి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ముఖ్యంగా మా దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే సీసీ రోడ్స్. దాదాపు 20-25 సంవత్సరాల క్రితం వేసిన సీసీ రోడ్సే. గత 10 ఏళ్ళలో ఒక సీసీ రోడ్ కూడా మా దగ్గర కాలేదు. ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత నేను మ్యాక్సిమం రోడ్స్ అయిపోయినాయి, ఇంకొన్ని ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేస్తాను. ఇందిరమ్మ ఇళ్లకు నాకు 10 ఇచ్చారు మా వాడికి, కానీ ఒకటే కంప్లీట్ అయింది. మిగతా 9 టెక్నికల్ రీజన్ వల్ల కాలేదు. అంటే వాళ్ళకి ఆధార్ కార్డు వచ్చేసేసేమో నా వార్డులో ఉంది, వాళ్ళ ప్లాట్ వచ్చేసేసేమో సిండికేట్ కాలనీ ఆజిపల్లి శివార్లో ఉంది. కనుక అక్కడ చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉండి వాళ్ళ ఇల్లు ఆగిపోయాయి. అది కూడా ఎలక్షన్స్ తర్వాత ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారితో మాట్లాడి దాన్ని సాల్వ్ చేస్తామని చెప్పారు. తర్వాత 64 డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి నా వాడికి. తర్వాత ఎలక్ట్రిసిటీ వర్క్ చేసాం, 35 లక్షల రూపాయలు కాస్ట్ అన్న ఎలక్ట్రిసిటీ వర్క్ చేయించాను ఈ 2 ఇయర్స్లో అనమాట. ఏంటండి రేషన్ కార్డులు మా దగ్గర షాప్ నెంబర్ 13. ఈ 2 ఇయర్స్లో 100 కార్డులు పెరిగాయి, 300 మందికి లబ్ధి చేకూరింది.